రమ్మరా నిండా నూరేళ్ళ ఆయుష్ నీ గురించి అనుకుంటున్నాం. ముందు గబగబా ఊళ్ళో విషయాలు చెప్పేసాయి. మన కర్ర వీనిందా? మొన్న వాళ్ళకి చెరువులు నిండాయా? నిండాయంటే గుర్తొచ్చింది, మన పక్కింటి పద్మకి నెలలు నిండాయా? అమ్మో, ఇది ఇక్కడికి వచ్చిందేంటి? అవన్నీ తీరిగ్గా తర్వాత తెలుసుకోవచ్చులేవే. ఇంతకీ పరీక్షలు బాగా రాసావా లేదా? ఓ చక్కగా గుండ్రంగా అర్థమయ్యేలా రాశాను. అయితే కరెక్ట్ గా రాశానో లేదో నాకు తెలీదు. అమ్మా కాఫీ. ఏమిటి ఇంట్లో ఇంకా పందికొక్కుల బెడద వదలలేదా? మన ఊరికి ఆ డీపీ గాడి పేడన్నా వదులుతుందేమో కానీ ఈ పందికొక్కుల పేడ మాత్రం వదలదు. ఆ సౌండ్ పందికొక్కులది కాదు, పాడి పంటల ఆఫీసర్ది. పాడి పంటల ఆఫీసరా? ఆయన ఎవరు? ఒరే వెంకట్, రా మా చెల్లెలు పరిచయం చేస్తాను. కంగారు పడకండి, షేవింగ్ చేసుకుంటున్నాను. ఇదేంటన్నయ్యా, ఇందుకు మొహం అంతా గడ్డ ఉందా? అదే పాడి పంటల ఆఫీసర్ కదా, అదే అగ్రికల్చర్ ఆఫీసర్ కదా. మన పొలంలో కొత్త ఎరువు వేశాను, చేతులు కడుక్కోవడం మర్చిపోయి మొహానికి పూసుకున్నాను. అప్పటి నుంచి ఏపుగా ఎంట్రుకలు మొలుస్తున్నాయి. వస్తానండి, కోతల కార్యక్రమం ఉంది. మిగిలింది కావాలా? సర్కస్ లోనే ఉంటారనుకున్నాను. ఎవరండి? పర్ఫోన్లో. వాళ్ళ చూడు మనకి అంతా చూడలేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అందరూ 20 రూపాయలు ఇస్తామంటే బాబు, ఈయనేమో 5 రూపాయలు ఇస్తామంటున్నారు. మీరు రావంటే మమ్మల్ని కొట్టి చంపేస్తున్నారు బాబు. ఏటే అడిగి చెప్తున్నావు? ఆ గొట్టంగా నన్నే చేస్తాడు. రాయ్ కోటి, ఇష్టం వచ్చేట్టు మాట్లాడితే మర్యాద దక్కదు. జాగ్రత్త. రాయ్ పురాణాలు చూపు చూడండి. పులికొండ పోలీస్ స్టేషన్ ఎస్ఐగా జాయిన్ అయ్యాను. లా అండ్ ఆర్డర్కి ఎవరైనా ఎదురు తిరిగితే చింపేస్తున్నాను, చంపేస్తున్నాను, ఉతికేస్తున్నాను, ఆరేస్తున్నాను. చూసావా మన వాడి ప్రతాపం? చిరిగిపోద్ది. జరగదు, ఇంకా ఉంది చూడు. సరే చదవండి. ఇది నా ప్రతాపం కాదు నాన్న. నువ్వు నాకు ఇచ్చిన ఆస్తులు, ఈ కాకి దుస్తులు, వారసత్వంగా వస్తున్న మన వంశ ప్రతాపాన్ని కాపాడుతున్నాను నాన్న. వాడసలే భయస్తుడు. వాడా ఉద్యోగం ఎలా చేస్తున్నాడో ఏమిటో అన్నావుగా, ఇప్పుడేమంటావే? ఇంటికి భయం అన్నది మా బ్లడ్ లోనే లేదే. వాడి వాడికి ఎంతమందిని అరెస్ట్ చేశాడు, ఎంతమందిని లాకప్ లో పెట్టాడు. ఇదిగో కుర్రోళ్ళు, మంచి ఫ్యూచర్ ఉన్న వాళ్ళని చెప్తున్నా. పెద్ద పెద్ద ఎంపీలు, ఎస్పీలు, విఐపీలే డిపి గారి పేరు చెప్తే గడగడ నడిపోతారు. ఆయనతో మీకు ఎందుకయ్యా? ఇదిగో పాడి పంటల ఆఫీసరు, వాళ్ళంటే పని పట్టేవాళ్ళు. నీకెందుకు ఊడు గొడవలు? ఏమిటి మా అన్నయ్యని అరెస్ట్ చేశారట? అవును చేశాను. అయితే ఏంటంట? అప్పలకొండ గారు, అప్పుడప్పుడు కాస్త బుర్ర ఉపయోగించండి. అడిగేవాళ్ళు లేరని అరెస్ట్ చేయడమేనా? అవును, ఏ యాక్ట్ కింద అరెస్ట్ చేశారు? బిఫోర్ ఇండిపెండెన్స్ యాక్ట్ కింద, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అమెండ్మెంట్ యాక్ట్ కింద. అదైతే ఏ సెక్షన్, ఇదైతే ఏ సెక్షన్? అమ్మో, అతను గుర్తొస్తుంది. అయినా అదిరిపోకూడదు. ఏంటబ్బాయి యాక్ట్ లో ఫ్యాక్ట్ అంటున్నావు? నీ లాజిక్ భయపడి లాకప్ తాళం తీస్తాననుకుంటున్నావా? ఆ పప్పులు ఇవ్వడకు. పప్పులంటే గుర్తొచ్చింది. మొన్న పప్పుల బజార్లో కొప్పులో పూలు పెట్టుకుని ఎత్తుమడమల చెప్పులు వేసుకుని టిప్పు టాపుగా సుందరమ్మ కనపడింది. అదే లేచిపోయిన మీ మొదటి భార్య. మాట మాట మరే లేదు, లేచిపోయింది అని గట్టిగా అరవకమ్మా. ఏం చేతంటే నేను అందరితోనూ వదిలేశానని చెప్పుకుంటున్నా. అవును, ఆవిడ లేచిపోయిన విషయం మీ చిన్న భార్యకి తెలిసిందనుకోండి, ఇది కూడా లేచిపోతుంది. అయినా దానికి ఎలా తెలుస్తుంది? నేను చెప్పానుగా. నేను చెప్తానుగా. చూడమ్మా, ఈ విషయం నా చిన్న భార్యకి తెలిస్తే నా ఇమేజ్ పడిపోతుంది. అది చేత చెప్పకు తల్లి. చెప్పకుండా ఉండడం కోసం నీకేం కావాలో చెప్పు. మా అన్నయ్య వాళ్ళని విడిచిపెట్టండి. వాళ్ళని ఎక్కడే ఉంచేయడం కోసం తీసుకొచ్చా అనుకుంటున్నావా? అబ్బే, చిన్న వార్నింగ్ ఇచ్చి వదిలేద్దామని తీసుకొచ్చా. ఇప్పుడే వదిలేస్తాను.
వెళ్ళండియా, ఏదో పాపం ఆడకూతురు బతిలాడుతుందని వదిలేస్తున్నా. ఆ. మ్మ్. మ్మ్. స్వామి, నీకు 2 థ్యాంక్స్. ఒకటి, నన్ను ఆ లాకప్ నుంచి విడిపించినందుకు. రెండోది ఎందుకని అడుగు, కన్ను కొట్టి కొట్టి నా మనసును కొట్టేసిన హిడింబి నన్ను గుర్తుపట్టనందుకు. ఎందుకు పట్టలేదు బాబు? పట్టా. 7 కొండల స్వామి ఎక్కడున్నావయ్యా, జయ జయ కృష్ణ ముకుంద మురారే, జయ జయ గోవింద బృంద విహారే, నమో యేసునాథా, నమో యేసునాథా. అమ్మా, పెంకు, పిచ్చి పిచ్చి వేషాలు నా దగ్గర పెట్టుకోకు. నువ్వు ఎస్ఐ ట్రైనింగ్ వెళ్ళిన విషయం, నిన్న ఈ ఊరికి పోస్ట్ చేసిన విషయం అంతా నాకు తెలుసు. ఇక్కడికొచ్చి అగ్రికల్చర్ ఆఫీసర్ అని చెప్తున్నావా? అంత భయం ఉన్నవాడివి ఎందుకు ఉద్యోగంలో చేరావు? భయమా? నాక భయమేం లేదు. అంటే ఇప్పుడు ఇక్కడ మారుమూలలో జరిగే అక్రమాలన్నీ మారు వేషం వేసుకుని కనిపెట్టి మూకమ్మడిగా పట్టేసుకుందామని ప్లాన్ వేశాను. ప్లాన్ ఎవరు చెప్తే? ప్లాన్ ఉమ్. నువ్వు. ఉమ్. సరే, చెప్పకుండా ఉండాలంటే నాకు లంచం ఏమిస్తావు? అంటే సాయంత్రం తోటకి రా, చెప్తాను. ఒంటరిగా నేను రాను. రావా? రాను. సరే అయితే. సుబ్బమ్మ, పుల్లమ్మ, వెంకన్న, వీరయ్య, అందరూ రండి. వినండి, ఇతను పాడి పంటల ఆఫీసర్ కాదు, ఈ ఊరికి కొత్తగా వచ్చిన ఈ స్టెప్పులు చాలా స్టెప్స్ బాగున్నాయి గానీ లొకేషన్ ఇది కాదు, ఊరు చివరి తోటలో. ఊటీలో కాదా? నీకు చాలే. హ?